అందరికీ నమస్కారం. ఈరోజు మనం పాస్పరస్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు పాస్పరస్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే కాయల పట్టుదల కోసం ఉపయోగపడుతుంది. వేర్లు బలంగా పెరగడానికి, అదేవిధంగా మొక్క మొదటి దశలో వేగంగా పెరగడానికి, పువ్వులు కాయలు బాగా రావడానికి చాలా అవసరం. అదేవిధంగా పాస్పరస్ తక్కువైతే మనకి ఎలా తెలుస్తుందంటే మొక్క ఎదగడం నెమ్మదిగా ఉంటుంది, ఆకులు ముదురు పచ్చ లేదా ఊద రంగులోకి మారుతాయి, వేర్లు బలహీనంగా ఉంటాయి, పువ్వులు కాయలు అనేవి తగ్గిపోతాయి. అదేవిధంగా పాస్పరస్కి ఏం ఎరువులు వాడతామంటే మనం సాధారణంగా వాడే ఎరువులే వాడతాం. డిఏపి, ఎస్ఎస్పి, కాంప్లెక్స్ ఎరువులు. డిఏపిలో పాస్పరస్ అనేది 46% ఉంటుంది. ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 60% ఉంటుంది. అదేవిధంగా కాంప్లెక్స్ ఎరువులు 10, 26, 26, 12, 32, 16 ఇవి ఎప్పుడు వేయాలంటే పాస్పరస్ విత్తే సమయం లేదా నాటే సమయంలోనే వేసుకోవాలి. ఎందుకంటే పాస్పరస్ నేలల్లో కరగదు. అదేవిధంగా పాస్పరస్ ఎక్కువ వేయకండి. ఎక్కువ వేయడం వల్ల జింక మొక్కకు తట్టుకోలేదు. అదేవిధంగా మట్టి పరీక్ష చేస్తే ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. సాధారణంగా పాస్పరస్ అనేది 10 నుంచి 25 kg పర్ హెక్టర్లో ఉంటుంది. ఇది మీడియం లెవెల్ ఉంటేనే సరిపోతుంది. మామూలుగా యాసిడ్ సాయిల్స్కి ఒకలాగా ఉంటుంది, ఆల్కలైన్ సాయిల్స్కి ఒకలాగా ఉంటుంది. మంచి వేర్లు ఉంటేనే మంచి పంట వస్తుంది. ఇలాంటి వ్యవసాయ సమాచారం కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.